ఏంటంటే ఇప్పుడున్న నాయకత్వం మారిపోవాలి. ఇప్పుడున్న నాయకత్వం వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోయింది. అందుకని ఆలోచన చేసి రాజకుమార్ లాంటి సేవ చేసే మహనీయుడు కూడా ఈరోజు రాజకీయంలోకి వచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన కండువా వేయించుకోవడం జరిగింది. ఇంతమందికి సేవ చేసే ఆయన ఈసారి మీరు ఓటు వేయమని చెప్తున్నారంటే ఆయన మాటకు మీరందరూ కూడా గౌరవించాలి. ఆయన చెప్పింది చేయాలి. ఎందుకు చేయాలంటే మీ అందరినీ ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అధిగమించి మీ అందరికీ ప్రతి నెల పెన్షన్లు, కుట్టు మిషన్ల శిక్షణ, కుట్టు మిషన్లు ఇవ్వటం, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేవారు ఎవరంటే రాజకుమార్ గారు. వారి నోటితోటి మీరందరూ గ్లాసు గుర్తుగా ఓటేయమని చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. వారు ఎప్పుడు ఎవరికి చెప్పరా, ఈసారి నాకు చెబుతున్నారు. ఎందుకంటే అంజిబాబు గారు శాంతమూర్తి, సౌమ్యులు, అభివృద్ధి చేసేవారు, న్యాయంగా ఉండేవారు అని ఆలోచన చేసి ఆయన నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వల్ల వచ్చే ఇబ్బందులు మీరు తెలుసుకుని రాబోయే ప్రభుత్వం ఏమి చేస్తుంది, ఏమేమి కార్యక్రమాలు చేస్తుందని ఆలోచన చేస్తే అమ్మ ఇప్పుడు మీకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఈ నెల నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 4,000 రూపాయలు నెల నెల ఇవ్వటం జరుగుతుంది. 4,000. వికలాంగులకి 6,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. వికలాంగులకి 6,000. ఆ పెన్షన్ కూడా ప్రతి నెల మీ ఇంటికి పట్టుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఈ ప్రభుత్వం మారిపోతే పెన్షన్ ఎవరని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటిది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, జనసేన నాయకత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ మీ ఇంటికి పట్టుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సుకు టికెట్ అక్కర్లేదు. మా ఆడవారికి ఫ్రీ టికెట్ తోటే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలాగే నెలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడుతుంది. అలాగే మీ కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే విద్యా దీవెన కింద మీ బిడ్డలు చదువుకుంటే, ఎంతమంది చదువుకుంటే అంతమందికి, మీ కుటుంబంలో 4 చదువుకుంటే 4కి, 3 చదువుకుంటే 3కి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతులకి 20,000 రూపాయలు ఆ రైతులు వ్యవసాయం చేసుకుంటే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్ని కార్యక్రమాలు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీకు చేసి చూపిస్తాం. మీ